ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి కేసులో బంగారుపాళ్యం పోలీసులు అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వేధిస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాల్సిన కేసులో పంపకుండా వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. కోర్టులో హాజరుపరచడం కూడా లేదు. స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వటం లేదు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవహరిస్తున్నారు పోలీసులు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఈ కేసులో మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. అనుశ్రీ, ఏదైతే చిత్తూరు జిల్లా బంగారుపాలెం పరిధిలో ఏదైతే మార్కెట్ యార్డ్ కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి కేసుకు సంబంధించి పోలీసులు బంగారుపాలెం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పాలి. కేసుకు సంబంధించి ముగ్గురిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నప్పటికీ వారిని సంబంధించి అరెస్ట్ చూపించకుండా వారిని పోలీసులు నిర్బంధంలోనే ఉంచడం జరిగింది. ఏదైతే జీడీనెల్లూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వినోద్ కుమార్, మోహన్ అనేటువంటి 2 వ్యక్తులతో పాటు చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి చక్రవర్తి అలియాస్ చక్రి ఈ ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులో తీసుకుని వారి అరెస్టు చూపించకుండా నిర్బంధంలో ఉంచడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి అధికార కూటమి నేతల ఒత్తిళ్లకు తలగ్గి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఇప్పటికే బంగారుపాలెంకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తప్పుడు కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి కూటమి నేతలు తాజాగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి కేసులో మరికొంతమంది వైసీపీ నేతలు ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే నిన్న అదుపులో తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు నాయకులను ఇప్పటి వరకు కూడా అరెస్టు చూపించకుండా బంగారుపాలెం పోలీసులు తాత్సారం చేయడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ మూర్తి.